వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళితే ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను ప్రధాని మోడీ ఆప్యాయంగా పలకరించారు. పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ మోడీ నవ్వులు కురిపించారు. దీంతో పక్కనున్న నేతలు కూడా సరదాగా నవ్వుకున్నారు. ఏపీ ఫైబర్ నెట్ లో ముగ్గురు ఉన్నతాధికారులను వెంటనే తొలగిస్తున్నామని ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. ఏపీ ఫైబర్ నెట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పప్పు భరద్వాజ, బిజినెస్ అండ్ ఆపరేషన్స్ హెడ్ గంధంశెట్టి సురేష్, ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్ ను తొలగిస్తున్నట్లుగా చెప్పారు. ఈ మేరకు సంస్థ కార్యాలయంలోని నిర్వహించిన మీడియా సమావేశంలో జీవీ రెడ్డి మాట్లాడారు. సంస్థలో 400 మందిని తొలగించాలని ఆదేశాలు ఇచ్చినా వారు ఇంకా పట్టించుకోలేదన్నారు. ఉద్యోగుల తొలగింపు ఆదేశాలపై ఫైబర్ నెట్ ఎండీ, ఈడీ సంతకాలు చేయలేదన్నారు. ఉద్యోగాలకు జీతాలు రూపంలోని సంస్థ సొమ్ము చెల్లించాలని, ఫైబర్ నెట్ కు జీఎస్టీ అధికారులు 377 కోట్లు జరిమానా విధించారని, గత నెలలో జరిమానా విధించినప్పటికీ అధికారులు నా దృష్టికి తీసుకురాలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలైనా ఫైబర్ నెట్ లో పురోగతి లేదని, సంస్కరణలు తేవాలని చూస్తున్నప్పటికీ అధికారులు సహకరించడం లేదని, రూపాయి కూడా ఆదాయం తీసుకురాలేకపోయామని జీవీ రెడ్డి అన్నారు. చేదోడు వాదోడుగా ఉంటే అసలు బిజినెస్ ఒక అడుగు కూడా ముందుకు పోనీయకుండా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ముగ్గురు అనే కాదు, ఇలా ముగ్గురిని అయితే స్పాట్లో టెర్మినేట్ చేస్తున్నా. ఈడీ హెచ్ఆర్ గారు మేడం ఇమ్మీడియట్గా ఈరోజు ఈ ముగ్గురు పేర్లు చదువుతున్నాను. వాళ్ళకి ఇమ్మీడియట్గా టెర్మినేషన్ ఇవ్వండి. అఫ్కోర్స్ సబ్జెక్ట్ 1 మంత్ నోటీస్ ఇవ్వండి. ఒకటి పప్పు సత్యరామ భరద్వాజ గారు, ఈజ్ ఏ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. అంటే టెక్నాలజీ ఆఫీసర్ అంటే ఇతను ఈ నెట్వర్క్ మొత్తం ఇతని చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పా కదా, ప్రతిరోజు ఏదో ఒక సమస్య రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి ఇతని చేతిలో ఉండే టెక్నాలజీ ఆపరేషన్స్. రెండోది వచ్చేసరికి గంధంశెట్టి సురేష్ గారు, ఇతని చేతిలో బిజినెస్ హెడ్. ఇతని చేతిలో మొత్తం బిజినెస్ ఉంటుంది. ఇందా చెప్పాను కదా, ₹1 బిజినెస్ రాలేదు. మూడో వ్యక్తి పేరు మేడం శశాంక్ హైదర్ ఖాన్. ఇతను వచ్చేసరికి ప్రొక్యూర్మెంట్లో ఉంటూ గత మేనేజ్మెంట్లో ఎన్నో అవకతవకలు జరిగితే ప్రొక్యూర్మెంట్లో ఒక్క విషయాన్ని కూడా చైర్మన్గా నాకు ఒక్కరోజు కూడా వచ్చి చెప్పిన పాపాన పోలేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనలో అడుగడుగున భద్రతా వైఫల్యం కనిపించిందని, భద్రతా కల్పనపై ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వ్యవహరించిందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. గుంటూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పలువురు నాయకులు మీడియాతో మాట్లాడుతూ జగన్ పర్యటనపై ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ ఆయనకు భద్రతా కల్పనను అస్సలు పట్టించుకోలేదని, ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించిందని వారు ఆక్షేపించారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతోనే గుంటూరు పోలీస్ బందోబస్తును గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ ఉందంటూ కుంటి సాగులు చెబుతున్నారని వారు ధ్వజమెత్తారు. అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు వైఎస్ జగన్ రోడ్డు మీదకి వస్తే ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంటుందో తెలిసి కూడా ఆయన మిర్చి రైతులను పరామర్శించే కార్యక్రమాన్ని విఫలం చేసేందుకే కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. మాకు సంబంధం లేదు. మేము రాజకీయంగా మమ్మల్ని ఎవరన్నా ప్రశ్నిస్తే మేము వాళ్ళ మీద విష ప్రచారానికి దిగుతాం, దాడులకు దిగుతాం, దాడులకు దిగుతాం అన్నట్టుగా ఈరోజు మీ ప్రవర్తన ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆడికి వెళ్ళాడు. సరే, మేము మీ మానసిక స్థితిని అర్థం చేసుకోగలం. ఎందుకంటే గత 2 రోజులుగా కృష్ణా, గుంటూరు ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు పర్యటించాడో దాని మీద మీరు రకరకాలైనటువంటి విమర్శలు చేయవచ్చు. ఏదేదో మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినటువంటిదంతా మాట్లాడుతున్నారు. అయితే ఆ 2 పర్యటనలో ఆయనకి చూడడానికి ఆయన పట్ల ఉన్నటువంటి అభిమానంతో తరలి వచ్చినటువంటి జనాన్ని చూసిన తర్వాత మీకు మైండ్ బ్లాక్ అయినట్టుగా, ఏదో పాపం తెలియనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆక్రోశం, ఆవేశం అన్నీ కలబలిసి ఈరోజు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు, జనం వచ్చారు. 100% ఒక్క యూనిఫామ్ కానిస్టేబుల్ ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగేటట్టుగా వారు ప్రేరేపించేటట్టుగా మరి నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా
అనిపించింది. అందుకని గవర్నర్ గారికి మేము అందరం వచ్చి ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి, ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని, ఆయనకి ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్కి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు దాన్ని పరిశీలిస్తాను. ముఖ్యమంత్రిగా ఉండి ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో, రైతు ఏ విధంగా బాధపడతా ఉన్నాడు, వ్యవసాయం దండగా అనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తిగా మరలా నిరూపించబడతా ఉన్నాడు. ఈరోజైతే మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డుకు వచ్చారు. రైతులను ఆదుకోవాలని, రైతు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ వ్యతల్లో ఉన్నారు, వాళ్ళ బాధల్లో ఉన్నారు, వాళ్ళని ఆదుకొని ప్రభుత్వానికి ఇక్కడైనా కళ్ళు తెరిచే విధంగా ఉండే విధంగా చూడాలన్న ఆలోచనతో వస్తే రైతులు వాళ్ళ బాధ గోడు వెళ్ళగక్కుతా ఉంటే కళ్ళంటే నీళ్లు వచ్చినాయి. నిజంగా 6 కాలం కష్టపడి మిర్చి పండిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్వింటా 23,000 నుంచి 24,000, 28,000 దాకా. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఏం భద్రత తగ్గిందని వైసీపీ నేతలు గవర్నర్ ను కలిశారని ప్రశ్నించారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ కు ఎలాంటి భద్రత తగ్గించలేదని, ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడికి ఎన్నికల కోడ్ ఉల్లంఘించకూడదనే విషయం తెలియదా అన్నారు. ముఖ్యమంత్రిగా వ్యవస్థల్ని నాశనం చేసి ఎప్పుడూ లేనంత అధ్వానంగా పరిపాలన చేశారని, చంద్రబాబు ఇంటి గేటుకు తాళ్లు కట్టిన రోజులు, ఎమ్మెల్యేని దాడికి పంపిన రోజులు గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు. గడిచిన 5 సంవత్సరాల్లో నువ్వు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేశావు. ఒక మాజీ ముఖ్యమంత్రి 3-4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మీ ఎమ్మెల్యేని పంపించి గేట్లకు తాళ్లు కట్టిన రోజులు నీకు గుర్తు రాలేదా? అన్ని కూడా ఈ వ్యవస్థని భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టేశావు. మొత్తం కూడా రాజకీయ లబ్ధి కోసం గడిచిన 5 సంవత్సరాల్లో మా కార్యకర్తలను కానీ లేకపోతే మా నాయకులను కానీ ఎవరిని కూడా బయటికి రానియకుండా కేసులు పెట్టడం అన్ని కూడా చేసి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి వదిలిపెట్టావు. ఈ భారతదేశంలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలించలేనంత అధ్వానంగా గడిచిన 5 సంవత్సరాలు నీ పరిపాలన ఉంది. అందుకే ప్రజలు కూడా నీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికైనా నువ్వు ఒకసారి ఇంట్లో కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకో. గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా మనం పనిచేశాము, ఎందుకు ప్రజలు ఈ తీర్పిచ్చారనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళ నిన్న కోడ్లో నువ్వు బయటకు వచ్చావు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడివి కోడ్లో వెళ్ళకూడదనే విషయాన్ని నీకు తెలియదా? అది కూడా తెలియకుండా నువ్వు ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనిచేశావు? మిర్చి రైతుల గురించి వాళ్ళు నువ్వు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది నీకు? ఆ రోజు నువ్వే కదా ఎంఎస్పీ రేటు 7,000 రూపాయలు అని చెప్పి ఇచ్చింది. మా టైంలో బ్రహ్మాండంగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఢిల్లీ లెటర్ రాయటం కానీ ఇంకా మంచి రేటు రావాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు లెటర్ రాస్తున్నారు. ఆ రోజు తుఫాను వచ్చిన రోజు నువ్వు ఏ విధంగా రైతులను పరిశీలించావు? పరామర్శకు వచ్చి నీకు గ్రీన్ కార్పెట్ వేసుకొని గ్రీన్ కార్పెట్ మీద బెంచ్ కట్టుకొని బెంచ్ మీద నుంచొని రైతులను పరామర్శించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడు ఈ దేశంలో అంటే నువ్వే. ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండి రైతుల తరఫున పోరాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాయంటే అది మా చంద్రబాబు నాయుడు గారు. పొలాల్లో దిగి రైతులను పరామర్శించి ఒక రైతు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ రోజు జేబులో డబ్బులు 2 లక్షల రూపాయలు ఉంటే ఇమీడియట్గా తీసి ఆ రైతులకు సహాయం చేసిన గొప్ప గుణం చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ నువ్వు అన్నీ కూడా మోసపూర్వమైన పనులు చేయటం, నాకు సెక్యూరిటీ అబద్ధపు హామీలు, అబద్ధపు మాటలు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రభుత్వ పనితీరు మీద బురదేయటం తప్పక నువ్వు చేసింది ఏమన్నా ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇంకా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పర్యాటక రంగంలో ఉత్తేజం నింపేలా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించిందని, తద్వారా పరిశ్రమలకు ఇచ్చే రాయితీలన్నీ పర్యాటక రంగానికి కూడా వర్తింపజేస్తున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఏపీలో పర్యాటక అభివృద్ధి కోసం నూతన టూరిజం పాలసీ 2024-29ని తీసుకుని వచ్చామని వివరించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా పర్యాటక అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని, పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చే పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున మెరుగైన రాయితీలు, ప్రోత్సాహకాలను కల్పించి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని భరోసానిచ్చారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం సర్క్యూట్ ను, హబ్లు, థిమాటిక్ అప్రోచ్లు ఏర్పాటు, అంతర్జాతీయ మౌలిక వసతుల కల్పన తదితర విభిన్న కార్యక్రమాలు, పర్యాటక ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలిపారు.
సాధారణంగా భక్తులు తమ కోరికలు నెరవేర్చమని గుళ్లకు వెళ్లి దేవుళ్లను మొక్కుకుంటారు. ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కానీ ఇక్కడ ఒక శునకం మాత్రం తనకు ఏం కష్టం వచ్చిందో ఏమో దేవుణ్ణి వేడుకోవడానికి ఆలయానికి వచ్చింది. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లిలోని ఈ వింత సంఘటన జరిగింది. ఐనవిల్లి మండలంలోని నల్లచెరువు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో రోజు భక్తులు స్వామివారిని వేడుకునేందుకు వచ్చి ప్రదక్షిణలు చేస్తారు. తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో వెనుక 2 కాళ్ళు లేని ఓ తెల్లని శునకం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ వెనుక కాళ్ళు లేవని స్థితిలో ఈడ్చుకుంటూ అరగంట పాటు ప్రదక్షిణలు చేసింది. ప్రదక్షిణలు పూర్తవగానే గుడి ఎదురుగా పడుకుని పోయింది. అయితే అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. ఇటీవల ఆలయాలు పుణ్యక్షేత్రాల వద్ద భక్తుల రద్దీ తొక్కిసలాట కారణంగా జరిగిన ప్రమాద సంఘటనలను దృష్టిలో ఉంచుకుని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే పిఠాపురం కుక్కటేశ్వర స్వామి దేవస్థానం, సామర్లకోట కుమర భీమేశ్వర స్వామి దేవస్థానానికి కాకినాడ జిల్లా అధికార యంత్రాంగం రూపొందించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాల్సిందేనని, ఎవరు అతిక్రమించినా సామాన్య భక్తులకు ఆటంకం కలిగించిన వారిపై క్రిమినల్ కేసు పెడతానని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగలి గట్టిగా హెచ్చరించారు. కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణోత్సవాలు మహాశివరాత్రి కోసం జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పరిశీలించారు. ముందుగా స్వామివారిని దర్శించుకున్న ఆయన అనంతరం ఆలయంలో ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. అంబులెన్స్ రైడ్ 104 అండి. మన వాళ్ళు ఇద్దరు 108లో కూర్చోండి, అదే 104లో ఇద్దరు కూర్చోండి, 108లో సబ్స్టేషన్ ఎనీ అదర్ ఇష్యూస్, ఎనీ అదర్ డిపార్ట్మెంట్? ఓకే, ఈ వారం కాకుండా వచ్చే బుధవారం 26వ తేదీ శివరాత్రి సందర్భంగా ఇవాళ నేను ఆర్డీఓ గారు, మన ఏఎస్పీ దేవరాజు గారు, సిఐ గారు, తహసీల్దార్ గారు, ఈఓ గారు అందరూ ఇవాళ సామర్లకోట తర్వాత పిఠాపురం సంబంధించి పాదగయ టెంపుల్ అరేంజ్మెంట్స్ రివ్యూ చేసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ పిఠాపురం వస్తే దాదాపు 1,00,000 మంది వరకు వస్తారని అంచనా. ఇందులో 80,000 మంది మనకి ఇక్కడ స్నానాలు తర్వాత పూజ ప్రదానాలు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వస్తారు. సో దృష్టిలో పెట్టుకొని లాస్ట్ కొన్ని ఇయర్స్ జరిగిన ఈవెంట్ ఎక్స్పీరియన్సెస్ తీసుకొని
క్యూ లైన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత జనాలు ఎక్కువ వస్తే ఎక్కడ హోల్డ్ చేయాలి, హైవే మీదనే ఉంది కాబట్టి హైవేకి సంబంధించిన వెహికల్స్కి ఇబ్బంది లేకుండా ఎలా ప్లాన్ చేసుకునే దాని గురించి వాళ్ళ ఒక ప్రణాళిక వేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఆర్డీఓ గారు తర్వాత ఎస్పీ గారు ఆల్రెడీ రివ్యూ చేసుకోవడం జరిగింది. అండ్ మోరల్లెస్ మేము వీఆర్ ప్రిపేర్డ్. సో నా వైపు నుంచి ప్రజలకి, తర్వాత ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులకి, విఐపీలకి నా వైపు నుంచి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే 24వ తేదీ గుడి వైపు నుంచి, నా వైపు నుంచి బోత్ సామర్లకోటకు కానీ పాదవేకి కానీ మనం గుడి వైపు నుంచి పాటించే గైడ్లైన్స్ నేను ప్రెస్ నోట్ ఇస్తాను. సో ఎవరు ఏ టైంలో రావాలి, ఒకవేళ ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు కానీ ఏ గేట్లో ఎంటర్ అవ్వాలి, తర్వాత ఎవరికి ఇన్ఫామ్ చేయాలి లోకల్గా, దయచేసి ప్రతి ఒక్కరు అది పాటించాలి. మేము దూరం నుంచి వచ్చాము, నాకు ఏ టైంలో ఉంటే ఆ టైం రావాలి, నేను ఎగ్జిట్ గేట్ నుంచి ఎంటర్ ఉన్నట్టు కాళ్ళు ఇరిగిపోతాయి. అండ్ ఎట్టి పరిస్థితుల్లో నా వైపు నుంచి పోలీస్ కేసు, క్రిమినల్ కేసు లాంచ్ చేయాల్సి వస్తుంది. మనం అందరం చూస్తున్నాం ఆల్రెడీ లాస్ట్ 2-3 monthsలో ఒకటి కాదు, 2 కాదు, 4-5 మేజర్ ఇన్సిడెంట్స్ జరిగాయి ఇలాంటి స్టాంపిడ్స్ వల్ల, ఈ మిస్మేనేజ్మెంట్ వల్ల. ఒకళ్ళిద్దరు బాధపడినా, ఒకళ్ళిద్దరికి దర్శనాలు రాకపోయినా వీఐపీలకు పర్లేదు, కానీ జనాలు, సామాన్య ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాల్సినంతా చేస్తాం. అది ఎంత దూరమైనా. వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా దేవుళ్ల మురళి, రాష్ట్ర కార్యదర్శిగా రవీంద్రరాజు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా చిత్తూరులోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో వడ్డెర సంఘం నాయకులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వడ్డెర రాష్ట్ర అధ్యక్షులు దేవుళ్ల మురళి మాట్లాడుతూ, తాను ఇదివరకే వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశానని, తద్వారా వడ్డెరల సంక్షేమానికి అన్ని విధాలుగా పథకాలను తీసుకొచ్చారని తెలిపారు. తాను చేసిన కృషి వలన ఈ రోజు తనకు గుర్తింపుగా వడ్డెర రాష్ట్ర అధ్యక్షులుగా ఈ పదవి వచ్చిందని, ఇది చాలా సంతోషకరమన్నారు. బీసీలంటే వడ్డెర, రజక, నాయ బ్రాహ్మణ, ఉప్పర, వాల్మీక ఈ కులాలన్నీ కూడా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన కులాలు. కూలికి పోతేనే కుండగలాలి, రెక్కాడితేనే డొక్కాడాలి, అటువంటి పరిస్థితిలో జీవనం సాగించే కులాలు. ఎందుకంటే మేము పెద్దగా రాజకీయాలలో ఆధిపత్యం లేని కులాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈ రజిక, వడ్డర్లు అనేది చేతివృత్తి మీద ఆధారపడే కులాలు ఇవన్నీ కూడా. ఈ కులాలకి అంతో ఇంతో గుర్తింపించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ కులాల్ని చైతన్యం చేయాలా, ఈ కులాలు అన్నప్పటికి కూడా ఈ కులాలు కూడా ఈరోజు సంఘాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటామంటే ఈ కులాల మీద జరిగే దాడుల్ని అరికట్టాలని, లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని ప్రజలకి ఏ విధంగా చేరువ చేయాలని అవగాహన కల్పించేదానికి ఈ కుల సంఘాలు ఏర్పాటు చేసుకొని, ఈ కుల సంఘాల ద్వారా కూడా సమస్యల్ని ఇక్కడికి దాని పరిగిలోకి తీసుకొని న్యాయం చేస్తూ ముందుకు పోతున్నాయి ఈ కులాలన్నీ కూడా. మరి ఈరోజు సన్మోహన్ గారు ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు కూడా మరి ప్రజల పక్షాన ఈ బీసీ కులాల పట్ల ఎన్నో కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమంలో ఏర్పాటు చేసి కూడా ఈ కులాలకు న్యాయం చేసిన ఘనత, చరిత్ర సన్మోహన్ గారిది. మరి గతం దాదాపు 2 దఫాలుగా ఆయన ఈ జిల్లాకు అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లాకు అధ్యక్షునిగా పెట్టాం. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత, జిల్లాల విభజన జరిగిన తర్వాత జిల్లా అధ్యక్షుడిగా రవిరాజుని, మరి తెలుగు అధ్యక్షుని రవిని, హరిబాబుని, మహిళా ఉస్మాన్ కూడా ఏర్పాటు చేశాం. మరి ఈరోజు చాలా మంది కూడా మా సంఘంలో అందరూ కూడా గుర్రప్ప వీళ్ళందరినీ కూడా పేరు పేరున మహానందంగా వీళ్ళందరినీ కూడా మేము ఈరోజు ఈ యొక్క సంఘాలకు, చరిత్ర సంఘంకు ఆయన కూడా అనేక కార్యక్రమాలు చేపట్టారు. మొట్టమొదటిగా నీలో కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే రాష్ట్ర కార్మిక ఫ్యాక్టరీలు, భీమా వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్లో తనిఖీ చేయడం జరిగింది. అందులో సుమారు 5 డాక్టర్లని, 4 అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. పలు చోట్ల నుంచి అంత హార్ష్గా ఎందుకుండా ఉన్నారు అనే ప్రశ్నలు వెలువరుస్తూ ఉన్నారు. దానికి కారణం ఒకటే, నవంబర్ 10వ తారీఖున కార్మికుల ఆరోగ్యాలతో ఆడుకుంటా ఉన్నారు రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్ వాళ్ళని కార్మిక సంఘాలన్నీ కూడా రోడ్లు ఎక్కడం జరిగింది. ఆ రోజునే అక్కడ సిబ్బందిని అంతా మా డైరెక్టర్ గారు
ఒక చోటకి చేర్చి ఇది కరెక్ట్ కాదు, మీరు విధులకు సరిగ్గా హాజరు కావట్లేదు, మేము యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని వెంటనే చెప్పడం జరిగింది. ఆ రోజున మాత్రం మేము ఎవరం వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. కంటిన్యూస్గా సుమారు 3 సార్లు మళ్ళీ వాళ్ళని వాన్ చేయడం కూడా జరిగింది. ఎలా ఉందంటే వ్యవస్థ, మేము అక్కడికి వెళ్ళేలోగానే మేము వస్తున్నామన్న ఇంటిమేషన్ వాళ్ళకి అంది. మరి వెంటనే హాస్పిటల్ నుంచే కొన్ని ఫోన్లు వెళ్ళటం, మేము వెళ్ళేసరికి అక్కడికి హాజరవటం జరుగుతూ ఉంది. ఇది వెంటనే ఈ విషయాన్ని అశ్రద్ధ వహిస్తున్నారని మేము అక్కడికి వచ్చి ఓపీని బట్టి ఒక అవగాహనకు వచ్చి నేను ఒక్కడనే వెళ్ళాలని సామాన్యుడి కింద అక్కడికి వెళ్ళటం, వెళ్ళిన వెంటనే అక్కడ పేషెంట్ని పట్టించుకోకుండా